హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అనేది అయితే చూద్దాం. మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ లేదా లాస్ట్ 6 మంత్స్ లాస్ట్ 12 మంత్స్ కానీ లేదా లాస్ట్ 3 మంత్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ కానీ ఇలా ప్రతి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ అనేవి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. పీడిఎఫ్స్ అనేవి ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో మీరు ప్రింట్ లేదా జిరాక్స్ తీసుకునే ఫార్మేట్ లోనే అందుబాటులో ఉంటాయి. ఓకే, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే చెక్ చేయండి. అలాగే హూయిస్ కు పీడిఎఫ్స్ కానీ స్టాటిక్ జీకే 50కి పైగా టాపిక్స్ తో పీడిఎఫ్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుని మీరు బై చేయండి. ఓకే, మొట్టమొదటిగా ఏప్రిల్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ సెకండ్ వీక్ లో ఉన్నవైతే చూద్దాం. Equitas Small Finance Bank appointed Balaji Nutalapadi as the Executive Director. Equitas Small Finance Bank Executive Director గా బాలాజీ నూతలపాడి అయితే నియమితులవడం జరిగింది. జస్టిస్ అరుణ్ పాలి as చీఫ్ జస్టిస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ హైకోర్ట్. జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుణ్ పాలి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, ద ఉమెన్ ఇండియా జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హ్యాస్ అపాయింటెడ్ సతీష్ చావా as the CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, ఉమెన్ ఇండియాకి సంబంధించిన జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో దీనికి సతీష్ చావాన్ అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయితే నియమించడం అయితే జరిగింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ హాస్ అపాయింటెడ్ ద వైరల్ దవాడా యాజ్ ఇట్స్ న్యూ డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఓకే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సికి సంబంధించి కొత్త డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా వైరల్ దవాడాను అయితే నియమించడం జరిగింది. డాక్టర్ మోహన్ రంజన్ ఎలక్టెడ్ as the వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఆప్థమాలజికల్ సొసైటీ. ఆల్ ఇండియా ఆప్థమాలజికల్ సొసైటీకి సంబంధించి ఉపాధ్యక్షుడిగా డాక్టర్ మోహన్ రంజన్ అయితే ఎన్నికయ్యారు. నీలం దుంగానా అపాయింటెడ్ as the యాక్టింగ్ గవర్నర్ ఆఫ్ నేపాల్ రాష్ట్ర బ్యాంక్. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ కి సంబంధించి తాత్కాలిక గవర్నర్ గా నీలం దుంగానాను అయితే నియమించడం జరిగింది. ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉన్న అవార్డ్స్ అయితే చూద్దాం. President of India Draupadi Murmu visited Lisbon, Portugal, where she was honored with the city key of honor by the mayor of Lisbon. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పోర్చుగల్ లిస్బాన్ సందర్శించినప్పుడు అక్కడ లిస్బాన్ మేయర్ చేతుల మీదుగా సిటీ కీ ఆఫ్ హానర్ అవార్డుతో అయితే సత్కరించబడడం జరిగింది. రాజేష్ ఉన్ని హానర్ విత్ ద నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డ్. రాజేష్ ఉన్నికి జాతీయ మ్యారిటైమ్ వరుణ అవార్డు అయితే లభించింది. యూపీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోర్టల్ విన్స్ ద స్కోర్చ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోలీస్ అండ్ సేఫ్టీ. పోలీస్ మరియు భద్రతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను యూపీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోర్టల్ కి స్కోర్చ్ అవార్డు అయితే లభించింది. ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్స్ ఈస్ సెట్ టు ఇంట్రడ్యూస్ ద న్యూ అవార్డ్ బెస్ట్ స్టంట్ డిజైన్ విచ్ విల్ డెబ్యూట్ ఎట్ ద 100th అకాడమీ అవార్డ్ ఇన్ 2028. ఓకే, అకాడమీ అవార్డ్స్ అన్న ఆస్కార్ అవార్డ్స్ అన్న ఒకటే. ఈ 100వ ఆస్కార్ అవార్డ్స్ ఎప్పుడైతే 2028లో ప్రదానం చేస్తారో అందులో ఒక ఎక్స్ట్రా కేటగిరీని కూడా యాడ్ చేశారో అదే బెస్ట్ స్టంట్ డిజైన్. ఓకే, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త అవార్డును బెస్ట్ ఉత్తమ స్టంట్ డిజైన్ అవార్డును అయితే ప్రవేశపెట్టనుంది. ఇది 2028 సంవత్సరం 100వ అకాడమీ అవార్డులో అయితే ప్రదర్శించబడుతుంది. Dr. Ambrish Mittal, a distinguished Indian endocrinologist, has been honored with the 2025 Committee of Scientific Advisor Medal of Achievement by the International Osteoporosis Foundation. Okay, ప్రముఖ భారతీయ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అంబరీష్ మిత్తల్ కు ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ ద్వారా 2025 కమిటీ ఆఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ మెడల్ ఆఫ్ అచీవ్మెంట్ అయితే సత్కరించబడడం జరిగింది. Acclaimed writer and retired IAS and social activist P. Sivakami was awarded the Virtual Dalit Literary Award by the Neelam Culture Center founded by the filmmaker Pa Ranjit. Okay, మనకి ప్రముఖ రచయిత ఐఏఎస్ అధికారి రిటైర్డ్ సామాజిక కార్యకర్త అయిన పి శివకామ గారికి మనకి తమిళ డైరెక్టర్ పా రంజిత్ ఉన్నాడు కదా, ఈ దర్శకుడు మనకి ఒక సంస్థను స్థాపించాడు నీలం కల్చరల్ సెంటర్ అని చెప్పి. వాళ్ళు ఇచ్చే వర్చువల్ దళిత సాహిత్య అకాడమీ అవార్డుకి అయితే ఈ శివకామ గారికి అయితే ప్రదానం చేయడం జరిగింది. అమెరికన్ హానర్ విత్ ద మాస్టర్ హ్యూమర్ అవార్డ్ ఎట్ ద మకావ్ ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్ 2025. మకావ్ ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్ 2025లో అమెరికాన్ కు మాస్టర్ హ్యూమర్ అవార్డు అయితే సత్కరించబడడం జరిగింది. నెక్స్ట్, ఏప్రిల్ నెలలో ఉన్న క్రీడా వార్తలు స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం.
కార్లోస్ అల్కరాజ్ విన్స్ ద 2025 మాంటో కార్లో మాస్టర్స్ టెన్నిస్ టైటిల్. కార్లోస్ అల్కరాజ్ 2025 మాంటో కార్లో మాస్టర్ టెన్నిస్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. ధోని బికమింగ్ ద ఫస్ట్ కీపర్ టు కంప్లీట్ 200 డిస్మిసల్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఐపీఎల్ చరిత్రలో 200 మందిని అవుట్ చేసిన తొలి కీపర్ గా ఎంఎస్ ధోని అయితే నిలిచాడు. మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద జాపనీస్ గ్రాండ్ ప్రిక్స్. ఓకే, ఫార్ములా 1 కి సంబంధించిన జాపనీస్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ మ్యాక్స్ వెర్స్టాపిన్ గెలుచుకున్నాడు. హితేష్ గులియా ఫస్ట్ ఇండియన్ బాక్సర్ టు విన్ గోల్డ్ ఎట్ ద వరల్డ్ బాక్సింగ్ కప్. ప్రపంచ బాక్సింగ్ కప్ లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ బాక్సర్ గా హితేష్ గులియా అయితే నిలిచాడు. విరాట్ కోహ్లీ బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ 13,000 రన్స్ ఇన్ టీ20 క్రికెట్. టీ20 క్రికెట్ లో 13,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ అయితే నిలిచాడు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే క్రిస్ గేల్ టాప్ ప్లేస్ లో ఉంటాడు. సో మనకి ఇండియన్స్ లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, సెకండ్ ప్లేస్ లో రోహిత్ శర్మ అయితే ఉండడం జరిగింది. యూకే సెట్ టు హోస్ట్ ద 2025 ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్. 2035 ఫీఫా మహిళా ప్రపంచ కప్ యూకే యునైటెడ్ కింగ్డమ్ అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. The International Olympic Committee has officially approved the return of cricket to the 2028 Los Angeles Olympic Games. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ను తిరిగి చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధికారికంగా ఆమోదం తెలిపింది. సో 2025లో జరగబోయే ఒలింపిక్ గేమ్స్ లో క్రికెట్ గేమ్ అయితే మనం చూడబోతున్నాం. జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ అవార్డెడ్ ద నైట్హుడ్ హానర్. ఓకే, జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్ క్రికెటర్ కు మనకి నైట్హుడ్ గౌరవం అయితే లభించింది. ఆస్కార్ పియస్ట్రీ విన్స్ ద 2025 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్. ఆస్కార్ పియస్ట్రీకి 2025 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఫార్ములా 1 రేస్ మనకి. దుబాయ్ నేమ్డ్ ద హోస్ట్ సిటీ ఫర్ 2025 ఏషియన్ యూత్ పారా గేమ్స్. 2025 ఏషియన్ యూత్ పారా గేమ్స్ కి దుబాయ్ అయితే ఆతిథ్య నగరంగా అయితే ఎంపికైంది. ఇండియా ఫినిష్డ్ ద సెకండ్ ఆఫ్టర్ చైనా ఎట్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ బ్యూనస్ ఐర్స్ 2025. మనకి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కి సంబంధించిన ప్రపంచ కప్ బ్యూనస్ ఐర్స్ 2025లో జరిగిన దాంట్లో చైనా తర్వాత భారతదేశం ఈ మెడల్ స్టాలీలో సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు చూద్దాం. ద ఇండియా ఐ సా బుక్ ఆథర్ ఎస్ అంబుజమల్. ఓకే, ది ఇండియా ఐ సా పుస్తక రచయిత ఎస్ అంబుజమల్. కేర్లెస్ పీపుల్ బుక్ ఆథర్ సారా విన్ విలియమ్స్. ఓకే, కేర్లెస్ పీపుల్ అనే పుస్తక రచయిత సారా విన్ విలియమ్స్. ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. సింగపూర్ ఎయిర్పోర్ట్ టాప్ ద లిస్ట్ ఆఫ్ వరల్డ్ ఎయిర్పోర్ట్ ర్యాంకింగ్స్ 2025. 2025 ప్రపంచ విమానాశ్రయ ర్యాంకింగ్ జాబితాలో సింగపూర్ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ర్యాంక్డ్ ద 9th బిజియెస్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ పర్ ఏసీఐ వరల్డ్ రిపోర్ట్ 2024. మనకి ఏసీఐ వరల్డ్ రిపోర్ట్ 2024 ప్రకారం ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే 9వ విమానాశ్రయంగా నిలిచింది. వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ లో ఇందిరాగాంధీ విమానాశ్రయం ఢిల్లీకి సంబంధించిన విమానాశ్రయం 9వ స్థానంలో నిలిస్తే టాప్ ప్లేస్ లో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ గా వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే యుఎస్ఏ లో ఉన్న అట్లాంటా ఎయిర్పోర్ట్ అయితే ఫస్ట్ ర్యాంక్ లో ఉంటుంది. సెకండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే సెకండ్ ప్లేస్ లో అయితే ఉంటుంది. ఏప్రిల్ 2వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. రామ్ సహాయ్ పాండే ఫోక్ డాన్సర్ పాస్డ్ అవే. రామ్ సహాయ్ పాండే జానపద నృత్యకారుడు అయితే చనిపోయారు. దాది రతన్ మోహిని స్పిరిచువల్ లీడర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ పాస్డ్ అవే. ఆధ్యాత్మిక గురువు బ్రహ్మకుమారిల ముఖ్య నిర్వాహకురాలైన దాది రతన్ మోహిని గారు చనిపోయారు. పాపులర్ గ్రీన్ క్రూసేడర్ ఆఫ్ తెలంగాణ పద్మశ్రీ అవార్డీ దారిపల్లి రామయ్య డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 87. ప్రముఖ తెలంగాణ గ్రీన్ క్రూసేడర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత దారిపల్లి రామయ్య గారు 87 వయసులో చనిపోయారు. నెక్స్ట్ కుముదిని లకియా కథక్ లెజెండ్ పాస్డ్ అవే. కథక్ లెజెండ్ అయిన కుముదిని లకియా గారు అయితే చనిపోయారని జరిగింది. సో మనకి ఈ కుముదిని లకియా గారు ఏ నృత్యానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి అని అడుగుతారో సో కథక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పెరువియన్ ఆథర్ మరియో వర్గాస్ లూసా నోబుల్ లిటరేచర్ లారెట్ పాస్డ్ అవే. ఓకే, పెరువియన్ రచయిత నోబుల్ బహుమతి గ్రహీత అయిన మరియో వర్గాస్ లూసా గారు కూడా చనిపోయారు. ఏప్రిల్ 2వ వారంలో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. ఆర్బీఐ మానిటరీ పాలసీ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ రేట్స్ అనేవి అయితే 0.25 బేసిస్ పాయింట్స్ అయితే కట్ చేశారు. పాలసీ రెపో రేట్ 6%, ఎస్డిఎఫ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5.75, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ 6.25, బ్యాంక్ రేట్ 6.25, ఫిక్స్డ్ రివర్స్ రిపో 3.35, సిఆర్ఆర్ 4%, ఎస్ఎల్ఆర్ 18% అయితే ఉన్నాయి.
ఆర్బీఐ లాంచ్ ద వాట్సాప్ ఛానల్ ఫర్ వెరిఫైడ్ ఫైనాన్షియల్ అప్డేట్స్. ఓకే, మనకి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం, ఎందుకంటే ఫేక్ న్యూస్ అనేవి ఈ మధ్యన ఎక్కువైపోయినాయి కదా. సో మనకి అఫీషియల్ గా వెరిఫైడ్ ఫైనాన్షియల్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వాట్సాప్ ఛానల్ అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. India's bank credit is expected to grow by 12 to 13% in the financial year 2026, slightly higher than the 11 to 11.5% growth seen in financial year 2025. ఓకే, 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12-13% బ్యాంకింగ్ క్రెడిట్ అయితే పెరుగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంతకుముందు 2025 ఆర్థిక సంవత్సరంలో 11 నుండి 11.5% వృద్ధి కంటే ఇదిగో అంచనా అనేది ఈసారి కొంచెం ఎక్కువ అయితే ఉండడం జరిగింది. భారత్ పే గెట్స్ ద ఆర్బీఐ అప్రూవల్ ఫర్ పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్. పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ చేయడానికి భారత్ పే కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అయితే ఇచ్చింది. క్రిసిల్ ప్రొజెక్టెడ్ ద 6.5% జీడిపి గ్రోత్ ఫర్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. క్రిసిల్ సంస్థ ఉంది కదా, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, ఇది 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశానికి 6.5% వృద్ధి రేటు జీడిపి అంచనాను అయితే ఇవ్వడం జరిగింది. ఇండియా రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ టు 3.34% ఇన్ మార్చ్ నెలలో భారతదేశ రీటైల్ ద్రవ్యోల్బణం 3.34% అయితే తగ్గడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. గవర్నమెంట్ హ్యాస్ క్లియర్డ్ 64,000 crore ప్రపోజల్ టు పర్చేస్ 26 రేఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ఫ్రమ్ ఫ్రాన్స్ నుండి 26 రేఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లు కొనుగోలు చేయడానికి 64,000 కోట్ల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. Defense Research and Development Organization successfully conducted the release trials of long-range glide bomb LRGB Gaurav from the Sukhoi 30 MK aircraft. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO Sukhoi 30 MK విమానం నుండి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ గౌరవ్ విడుదల పరీక్షలను అయితే విజయవంతంగా నిర్వహించింది. సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ హోస్టెడ్ ద డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ కలాం అండ్ కవర్స్ 2.0 హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో కలాం మరియు కవర్స్ 2.0 అనే రక్షణ సాహిత్య ఉత్సవాన్ని జాయింట్ వార్ఫేర్ స్టడీస్ కేంద్రం అయితే నిర్వహించింది. ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. బంగ్లాదేశ్ బికమింగ్ ద 54th సిగ్నేటరీ ఆఫ్ ద ఆర్టెమ్ రికార్డ్. బంగ్లాదేశ్ ఆర్టెమిస్ అంగీకారం పైన సంతకం చేసిన 54వ దేశంగా నిలిచింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ, కొలోసల్ బయోసైన్సెస్ హ్యాస్ సక్సీడెడ్ ఇన్ బ్రింగింగ్ బ్యాక్ ద ఎక్స్టెంట్ డైర్వూర్ త్రూ అడ్వాన్స్డ్ జెనెటిక్ అండ్ క్లోనింగ్ టెక్నాలజీస్. చరిత్రలో మొదటిసారిగా కొలోసల్ బయోసైన్సెస్ అధునాతన జన్యు క్లోనింగ్ టెక్నాలజీల ద్వారా అంతరించిపోతున్న భయంకరమైన తోడేళ్లను తిరిగి తీసుకురావడంలో విజయం సాధించడం అయితే జరిగింది. ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. గబాన్ కంట్రీ ఎలక్టెడ్ ద న్యూ ప్రెసిడెంట్ జుంటా చీఫ్ బ్రైస్ ఒలిగు నుగామా ఫ్రంట్ రన్నర్. ఓకే, ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. గబాన్ కొత్త అధ్యక్షుడిగా జుంటా చీఫ్ బ్రైస్ ఒలిగు నుగామా ఫ్రంట్ రన్నర్ అయితే ఎన్నికయ్యారు. India supports Sierra Leone's $990,000 aid through UN partnership. ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో భారతదేశం సిరియా లియోన్ కు $9,90,000 ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తుంది. మారిషస్ బికమ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు సైన్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కట్నీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్. అంతర్జాతీయ సౌర కూటమి భాగస్వామ్య చట్టంపై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశంగా మారిషస్ అయితే నిలిచింది. ఏప్రిల్ రెండవ వారంలో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. Prime Minister Narendra Modi will attend the Navakar Mahamantra Divas at Vigyan Bhavan in New Delhi. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగే నవకార్ మహామంత్ర దివాస్ లో నరేంద్ర మోడీ గారు అయితే పాల్గొననున్నారు. IIM Ahmedabad has announced the establishment of its first international campus in Dubai. IIM అహ్మదాబాద్ దుబాయ్ లో తన అంతర్జాతీయ క్యాంపస్ ఏర్పాటుకు అయితే ప్రకటించింది. ఇండియన్ Council for Cultural Relations marked the 75th anniversary with a grand celebration hosted by the Indian Culture Center under the High Commission of India in Dhaka. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ వచ్చేసరికి 75వ వార్షికోత్సవాన్ని ఢాకాలో భారత హై కమిషనర్ ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చర్ సెంటర్ నిర్వహించిన గొప్ప వేడుకలు అయితే జరుపుకోవడం జరిగింది. తెలంగాణ బికమింగ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఎస్సీ సబ్ కేటగిరైజేషన్. ఓకే, ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అయితే నిలిచింది. ఏప్రిల్ నెలలో ఉన్న సెకండ్ వీక్ లో ఉన్న ముఖ్యమైన సమావేశాల సమిట్స్. 9th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ టెక్నాలజీ సమిట్ విల్ బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. గ్లోబల్ టెక్నాలజీ సమిట్ యొక్క 9వ ఎడిషన్ న్యూఢిల్లీలో అయితే జరుగుతుంది. ఇండియా హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు ద యునైటెడ్ నేషన్ ఇంటర్ గవర్నమెంటల్ వర్కింగ్ group of experts on international standards on accounting and reporting for the period 2025-27.
2025-27 కాలానికి అంతర్జాతీయ అకౌంటింగ్ మరియు రిపోర్టింగ్ ప్రణాళికలపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లో భారతదేశం అయితే నియమితం అయ్యడం జరిగింది. Hyderabad City Security Council is set to host the second edition of Stree Summit, a flagship event dedicated to the empowering women in safety and security. హైదరాబాద్ నగర భద్రతా మండలి స్త్రీ సమిట్ యొక్క 2వ ఎడిషన్ నిర్వహించనుంది. ఇది భద్రత మరియు భద్రతలో మహిళలను సాధికారపరచడానికి అంకితం చేయబడిన ప్రధాన కార్యక్రమం. ఏప్రిల్ 2nd వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా వార్తలు చూద్దాం. హర్యానా గవర్నమెంట్ అనౌన్స్డ్ ద 20% కోటా ఫర్ ద అగ్నివీర్స్ ఇన్ హర్యానా పోలీస్. హర్యానా ప్రభుత్వం అగ్నివీరులకు సంబంధించి హర్యానా పోలీసులు అంటే ఎవరైతే అగ్నివీరుగా చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనకి 20% పోలీసు ఉద్యోగాల్లో కోటాను అయితే మనకి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆన్ April 6, 2025, గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ ఇనాగ్రేటెడ్ ద యాన్యువల్ మాధవ్పూర్ మేళా ఇన్ మాధవ్పూర్ గేట్, పోర్బందర్ డిస్ట్రిక్ట్. ఏప్రిల్ 6న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పోర్బందర్ జిల్లా మాధవ్పూర్ గోడ్లో వార్షిక మాధవ్పూర్ మేళాను అయితే ప్రారంభించారు. సీఎం ధామి లాంచ్డ్ ద భగీరథ్ యాప్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ ఉత్తరాఖండ్. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ లో నీటి సంరక్షణ కోసం భగీరథ యాప్ అయితే ప్రారంభించారు. మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు రీనేమ్ ద హిస్టారిక్ టౌన్ ఆఫ్ కుల్తాబాద్ టు ఇట్స్ ఎర్లియర్ నేమ్ రత్నపూర్. ఓకే, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక పట్టణమైన కుల్తాబాద్ పేరును దాని పూర్వ పేరైన రత్నపూర్ గా తిరిగి మార్చాలని నిర్ణయించుకోవడం జరిగింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద న్యూ వైల్డ్ లైఫ్ శాంచురీ నేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ బిఆర్ భీమరావ్ అంబేద్కర్ అభయారణ్ ఇన్ సాగర్ డిస్ట్రిక్ట్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాగర్ జిల్లాలో ఉన్న ఈ కొత్త వన్యప్రాణుల అభయారణ్యం పేరును డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ అభయారణ్ అనే మనకి పెట్టాలని చెప్పి మధ్యప్రదేశ్ అయితే యోచిస్తుంది. Kerala and Tamil Nadu are collaborating on a joint Nilagiri Thar Sensex from April 24 to 27. Sensex aims to mark the 50th anniversary of ఎరవికులం నేషనల్ పార్క్. ఓకే, కేరళ తమిళనాడులో 2025 ఏప్రిల్ 24-27 వరకు ఉమ్మడి నీలగిరి తాహర్ జనాభా గణనలో సహకరించనున్నాయి. ఎరవికులం జాతీయ ఉద్యానవనం 50వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ సెన్సెక్స్ జనాభా గణన అయితే మనకి ఈ జంతువులకు సంబంధించి అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏప్రిల్ 2nd వీక్ లో మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. డీడీఎల్ చిత్రం ఉంది కదా, బాలీవుడ్ ఫిలిం దిల్వాలియా దుల్హనియా లే జాయేంగే, ఏ డిఫైనింగ్ ఫిలిం ఇన్ ఇండియన్ సినిమా ఈస్ బీయింగ్ హానర్డ్ ఇంటర్నేషనల్లీ విత్ బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ లీడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ ఇన్ లండన్ లీసెస్టర్ స్క్వేర్. భారత సినిమాలో నిర్వచనాత్మకమైన చిత్రం దిల్వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రం లండన్ లోని లీసెస్టర్ స్క్వేర్ లో ప్రధాన నటులు షారుఖ్ ఖాన్, కాజోల్ యొక్క కాంస్య విగ్రహాలను అయితే అంతర్జాతీయంగా అయితే సత్కరించడం జరిగింది. విగ్రహాలు అనేవి పెట్టి geographical indication tag granted to Meghalaya Rindia silk and Kasi handloom products marks the significant achievement for preserving the region's textile heritage. మేఘాలయలో ఉన్న రిండియా సిల్క్ మరియు కాశీ చేనేత ఉత్పత్తులకు భౌగోళిక సూచిక ట్యాగ్ మంజూరు చేయడం ద్వారా ప్రాంత వస్త్ర వారసత్వం కాపాడంలో ముఖ్యమైన విజయాన్ని అయితే సూచిస్తుంది. బనారస్ షెహనాయ్ గాట్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అదేవిధంగా బనారస్ షెహనాయ్ కి కూడా భౌగోళిక సూచిక జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అయితే లభించింది. ఏప్రిల్ 2nd వీక్ లో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 10th ఏప్రిల్ వరల్డ్ హోమియోపతి డే, ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని 10 ఏప్రిల్ జరుపుకుంటాం. ఓకే, ఇది మనకి డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారి బర్త్డే జ్ఞాపకార్థంగా అయితే దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. హోమియోపతి డే కి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి అధ్యయన్, అధ్యాపన్, అనుసంధాన్ అంటే ఎడ్యుకేషన్, ప్రాక్టీస్ అండ్ రీసెర్చ్. అలాగే 11th ఏప్రిల్ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే, జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని 11 ఏప్రిల్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి హెల్దీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్. 11th ఏప్రిల్ వరల్డ్ పార్కిన్సన్ డే, ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని 11 ఏప్రిల్ జరుపుకుంటాం. అలాగే 12 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, మానవ అంతరిక్ష విమానాల అంతర్జాతీయ దినోత్సవాన్ని 12 ఏప్రిల్ జరుపుకుంటాం. 14 ఏప్రిల్ వరల్డ్ చాగాస్ డిసీజ్ డే, ప్రపంచ చాగాస్ వ్యాధి దినోత్సవాన్ని ఏప్రిల్ 14 జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ప్రివెంట్, కంట్రోల్, కేర్, ఎవ్రీవన్ రోల్ ఇన్ చాగాస్ డిసీజ్. అలాగే 13 ఏప్రిల్ జిలియన్ వాలాబాగ్ దుర్గంతం ఉంది కదా, మనకి జిలియన్ వాలాబాగ్ ఊచకోతకి గుర్తుగా జిలియన్ వాలాబాగ్ మస్కర్ డేని 13 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే ఏప్రిల్ 13, 1919 అయితే జరిగింది.
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి. ఓకే, అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ 14న జరుపుకుంటాం, అందరికీ తెలిసిందే. ఇది మనకి ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలంటే కనుక వీక్లీ 1 వీడియో చొప్పున టోటల్ గా 4 వీక్స్ కి 4 వీడియో, మంత్ అయిన తర్వాత ఫుల్ వీడియో వస్తుంది కదా. ఈ 5 వీడియోస్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా మంత్లీ కరెంట్ అఫైర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. జనవరి కరెంట్ అఫైర్స్, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఉంటాయి. లేదా లాస్ట్ 3 మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలంటే మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2025 అందుబాటులో ఉన్నాయి. లాస్ట్ 6 మంత్స్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కరెంట్ అఫైర్స్ కావాలంటే లాస్ట్ 6 మంత్స్ అందుబాటులో ఉన్నాయి. లేదా లాస్ట్ 6 మంత్స్ అంటే జూలై టు డిసెంబర్ 2024 లేదా 2024 ఫుల్ గా 2024కి సంబంధించిన ఫుల్ కరెంట్ అఫైర్స్ కావాలన్నా సరే వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అలాగే 50కి పైగా స్ట్రాటజిక్ టాపిక్స్ పీడిఎఫ్స్ కానీ, ఓకే, లేదా మనకి హూ ఇస్ కో అప్డేటెడ్ పీడిఎఫ్స్ కానీ అన్ని కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. పీడిఎఫ్స్ అన్ని కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వెబ్సైట్ లింక్ అనేది ఒకసారి చెక్ చేసుకుని ఎవరన్నా పీడిఎఫ్ బై చేయాలంటే చెక్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్